అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మేము కావలి వాస్తవులం. మేము ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. మా వైఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మేము బెంగుళూరులో చూపించుకున్నాం. మేము అక్కడ సాటిస్ఫై కాక మేము ఫర్దర్‌గా కావలిలో దగ్గరున్నామని చెప్పేసి మేము అనలైజ్ చేస్తే మా కెనల్ హాస్పిటల్‌లో హారిక భీమ గారి గురించి చెప్పారు. ఆ మేడం బాగా చేస్తారని చెప్పేసి మేము చెప్తే మేము ఫస్ట్ వచ్చినప్పుడు మేడం గారిని చూసినప్పుడు ఆ మేడం రిసీవ్ చేసుకున్న విధానం చూసి అంటే మేము చాలా ఎందుకంటే బెంగుళూరులో ఆల్మోస్ట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంత పాజిటివ్ రిసీవ్ చేసుకుంటారని మేము అనుకోలేదు. ఇంకా 5th మంత్ నుంచి ఆల్మోస్ట్ డెలివరీ అయ్యేంత వరకు మేడం తీసుకున్న రిసీవ్ గాని ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఫ్రమ్ ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ డెలివరీ వరకు పాజిటివ్ గా ఇచ్చారు. అది కాక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట కార్పొరేట్ వరల్డ్ లో అందరూ మనీ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి సిజరిన్ కోసము చేస్తున్నారు. మా మేడం ఫస్ట్ నుంచి అది అవసరం లేదు, అవసరం ఉంటేనే మనం సిజరిన్ కి వెళ్దాం అని చెప్పి పేషెంట్ కి చాలా ధైర్యం ఇచ్చారు, మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఆల్మోస్ట్ మేము కావల్లో ఆ రోజు చూపించుకున్నాం హారిక భీమా మేడం దగ్గర. మా ఇంటికి వెళ్ళిపోయాం. మా మిస్సెస్ కి ఆల్మోస్ట్ మిడ్ నైట్ 1:00 పెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో 1:00 మిడ్ నైట్ పెయిన్స్ వచ్చేస్తే మేము డైరెక్ట్ గా వచ్చేసేసి ఎమర్జెన్సీలో జాయిన్ అయిపోయాము. ఆ టైంలో ఎమర్జెన్సీ వార్డ్ లో మా మిస్సెస్ ని జాయిన్ చేపించుకొని మేడం ఈవెన్ ఆ రోజు వీక్ ఆఫ్ అయినా కానీ ఆ రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్ 8:00 వచ్చి ఆ డే లో ఆల్మోస్ట్ 8 PM కి నార్మల్ డెలివరీ చేశారు. అంటే మాకు చాలా మేడం రిసీవింగ్ గానీ మేడం చేసిన ట్రీట్మెంట్ గానీ మా మిస్సెస్ ప్రెగ్నెన్సీకి చాలా మేడం కి మా ఫ్యామిలీ తరపు నుంచి మేము చాలా ఇంకా అది కాక మేము మామూలు ఇంగ్లీష్ లో ఒక వర్డ్ అనుకుంటూ ఉంటాము, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై సీయింగ్ ద కవర్ ఫోటో అని. మేడం ఫస్ట్ చూసినప్పుడు అంటే మేడం కి అంత ఎక్స్పీరియన్స్ ఉందో లేదో అని ఒక నెగిటివ్ థాట్ లో ఉన్నాం. మేడం చేసిన దాన్ని చూస్తే నిజంగా ఆ థాట్ మేడం ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది. సో మా తరపున మా ఫ్యామిలీ తరపున హారిక భీమా మేడం గారికి హాస్పిటల్ కి చాలా ధన్యవాదాలు. అసలు ఎంత పాజిటివ్ గా వాళ్ళు తీసుకునే విధానం కానీ అంటే కంబైన్డ్ గా వాళ్ళ గ్రూప్ గా చేస్తే ఇంత సక్సీడ్ గా ఉంటుందని మాకు అనిపించింది. ఎందుకంటే మాకు ఎక్కడ మేము డిసాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ప్రతి ఏ పాయింట్ లో చూసిన రూమ్ సర్వీస్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు తీసుకున్న అది ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ముందుకు వచ్చి మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి అందరూ చాలా వచ్చారు. ఆల్మోస్ట్ అది హాస్పిటల్ స్టాఫ్ కానీ ఈవెన్ అకౌంటింగ్ స్టాఫ్ కానీ ఎవరైనా కానీ మేము చాలా సాటిస్ఫై గా ఉన్నాము. ఇంకా మా తరపున హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.